తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆమేన్. మనమందరం చిన్న ప్రార్థనతో దినపు ఆరాధనను ప్రారంభిస్తాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోకపు తండ్రి, మరి యొక్క మొదటి ఆదివారం నూతన సంవత్సరంలో మా తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయం, పరిశుద్ధ దినము మా ప్రభువా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి. ఆలయంలో మీ సన్నిధి చేరి నాయన స్తుతించే వాక్యం మీరు మాకు ఇచ్చినారు. దీన్ని మేము మా దినదినము మా యొక్క జీవితానికి ఆయుష్ కలిగి ఉండటకు ఉపయోగించుకున్నటకు సహాయం చేయండి. భక్తుడు దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో ఒక దినం గడిపినట్లయితే అది 1000 దినములకు సమానము. ఆ విధంగా తండ్రి మేము ఒక ఆదివారం నీ సన్నిధిలో కూడి నీ సహవాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. తద్వారా మా వారపు బడలికలన్నీ తొలగిపోయి సమస్యల నుంచి బయటకు వచ్చి మా ప్రభువు మంచి ఆరోగ్యం కలిగి కుటుంబంతో మీరిచ్చిన దేవునులతో సంతోషముగా సమాధానముగా గడుపుటకు శక్తిని మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని మా నమ్మకంతో, అదే నమ్మకంతో ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి బిడ్డలను, మార్గంలో ఉన్నటువంటి బిడ్డలను మా ప్రభువా అనివార్య కార్యాల వల్ల రాలేకపోతున్నటువంటి బిడ్డలను నీ చేతికి సమర్పించుకుంటున్నాను. పేరు పేరును ఆశీర్వదించండి. నీ కృపకు పాత్రులుగా చేసుకునండి. ఘనత మహిమలు మీరు పొందుకోనండి. ఈ దినపు ఆరాధన ప్రభు ఆది నుంచి చివరి వరకు నీ కృపకు పాత్ర అనుగుణంగా నర్తించుకొని ఘనత మహిమలు మీరు పొందుకోమని రక్షకుడైన యేసు నామమున అడుగుచుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 601వ కీర్తన. వందనం మనస్సుము ప్రభు, వందనం మనస్సుము అనే మాట వందనం గుణత్తుము ప్రభు, వందనము తండ్రి తనయుడాత్ముడా, వందనము అందుకో ప్రభు, వందనము అందుకో ప్రభు. దేవనాదు
సేవకారి తనవు దినములా నీవు సంగు వెండి పసడి జ్ఞానమంతయు సేవాకై అంగీకరించుమా సేవాకై అంగీకరించుమా వందనమునతుము ప్రభు వందనమునతుము ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనములందుకు ప్రభు మాతలను పెద్ద చేసికే విశ్వాస శక్తిని మోసమోస్తునందకార సర్వశక్తుల దేవా, హృదయములని నీకు పట్టబయలై కోరికలు నీవు తెలిసి ఉన్నవి. ఏ రహస్యమును నీకు దాచి ఉండవు. మేము నీవు సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరుస్తున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయములను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. అందరం కలిసి స్తుతి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నేను స్తుతిస్తున్నాము, నేను కొనియాడుతున్నాము, నేను ఆరాధిస్తున్నాము, నేను మహిమపరుస్తున్నాము. నీ మహాభిషేకం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అది ఏ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి అయిన కుమారుడా, లోక పాపం మోస్తున్న దేవుని కరుణలా మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోస్తుని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి నడుచున్నవాడా, మమ్మల్ని కనికరించుము. నీవే వర్షుడు, నీవే ప్రభుడవు, యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మకు తండ్రి దేవుని మహిమయందు సర్వోన్నతమై ఉన్నావు. ఆమేన్. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం ఎంతకును ప్రభు సహవాసములో మనము నిలిచి ఆయన శాశ్వతమైనటువంటి ప్రశస్తమైనటువంటి దీవెనలను అందుకున్నటకు మనం కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి ముఖాలని మౌనముగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపమును విశ్వాసంతో ఆయనను సమీపించినట్టు దేవుని వెతుకుదము. మన పాపముల నిమిత్తం మన వాస్తవములను కొడుతున్న పశ్చాత్తాపడి మన పొరుగు వారిలో ప్రేమయు స్నేహం కలిగి ఉండి ఈకరు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకోవచ్చు. ప్రోత్సాహ నడవడికల వారలకు నిశ్చయించుకుంటున్న మనం
మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరణ సమాధానపరచబడవలనని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము. అందరము కలిసి పాపపు ఒప్పుకొడు ప్రార్థన చెప్తారు. పరలోకపు తండ్రి, నీకు మా వారికి విరోధంగా పాపం చేసుకుంటున్నాం. వెలుగులో కాక చీకట్లో నడిచితిమి. క్రీస్తు నామములోకి విశ్వతనంతో ఉంటుంది. మమ్మల్ని కనికరించమని బద్దమాలను పొందుతున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. నీ మన సాక్షిని చేయకపోతే నీ పరిశుద్ధ నామమును కలిగినట్లు మేలుగా క్షమించి ఇప్పటి నుండి కొత్త వాళ్ళము నిన్ను సేవించుకోవచ్చు. యేసు క్రీస్తు ద్వారా నిజముగా తన ఎదుగు మన వారికి అందరికీ దేవుడు గ్రహించు కృపావాక్యములను వినడి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా విని పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా విని ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తును తర్వాత తండ్రి యుద్ధమనుకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు వాళ్ళు వారికి అందరికీ నీ పాపములను క్షమించినట్టు పక్కనిచ్చిన వల్ల అన్నమాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం మనను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. Today's first reading is taken from the book of Isaiah, chapter 6, 1 to 5. మన వద్ద ఉన్నటువంటి సతీష్ చదివింది. Today's first reading is taken from the book of Isaiah, chapter 6, verses 1 to 6. In the year that King Uzziah died, I saw the Lord sitting on a throne high and lifted up, and the train of his robe filled the temple. Above it stood seraphim, each one had 6 wings. With 2 he covered his face, with 2 he covered his feet, and with 2 he flew. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. And the posts of the door were shaken by the voice of him who cried out, and the house was filled with smoke. So I said, Wow, is me, for I am undone, because I am a man of unclean lips, and I dwell in the midst of a people of unclean lips. For my eyes have seen the King, the Lord of hosts. Then one of the seraphim flew to me,
having in his hand a live coal which he had taken with the tongs from the altar. This is the word of the Lord. తెలిసింది ఉత్తర పర్టికులర్గా దావీదు కీర్తనలు 72వ కీర్తన, దావీదు కీర్తన 72 1 నుంచి 10 వచనములు అన్నటువంటి శాసనంగా 72వ కీర్తన Psalm 72 1 to 10 as the responsive reading. ఈరోజు కీర్తనలు 72వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు దేవుని వాక్యము విందాం. కీర్తనలు 72 1 నుంచి 10. దేవా, రాజువకు నీ న్యాయ విధులను, రాజకుమారుడికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము, తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లోకపోవు వాటి క్షేమాభివృద్ధి కలుగును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని దిగస్తున్న వరకు అతడు రాజ్యం చేయి. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకేదరు. రాజులు రాజులు చెల్లించుదురు. సేవారాజులు తీసుకొని వచ్చారు. రెండవ పత్రిక భాగము దినము దేవునికి ఏర్పాటు చేసినటువంటి పత్రిక భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఉన్నటువంటి జేమ్స్ చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. Ephesians chapter 3 1 to 6. రెండో పాఠంలోను ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. Today's taken Ephesians chapter 3 verse beginning 1 to 6. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మరణము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదును సంగతిని గూర్చి మునుపు
సంక్షేపంగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి సాటి అవయములను వాగ్దానములు పాలివారులనే ఉన్నారు అనేది దాని వాక్యం నియమించుకున్నారు. Thanks be to God. Under village needs to be under press particular నుంచి క్రిస్మస్ పాట ఓ సద్భక్తులారా అనే పాట 126వ కీర్తన పల్లవి 3-4 వచ్చినాయి. పల్లవి 1-2-4. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం నుండి వ్రాయబడిన దేవుని వాక్యము విందాము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. The Gospel according to St. John chapter 1 beginning verse 1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేమియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి కానీ గ్రహింపక ఉండేది. 9వ వచనం. నిజమైన వెలుగు వచ్చెను ఉండెను, అది లోకంలోనికి వచ్చు
ప్రతి మనుష్యునికి వెలుగుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల ఎదుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించులో వారందరూ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. వారు దేవుని యందు పుట్టిన వారి కానీ రక్తము వలనైనను, మన శరీరేచ్ఛల వలనైనను, మానసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమవలే మనకు ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయనని రాయబడి ఉన్నది అని చెప్పారు. క్రీస్తుకు స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగా నేర్చుకుంది మన యొక్క విశ్వాస సూత్రాలను చెప్తున్నాం. విషయాలన్నిటికీ సృష్టికర్తయు సర్వశక్తి ఒకడే గొప్ప యేసు క్రీస్తున్నారు. ఆయన ఈ లోకంలో తన తండ్రి వాడినవాడు, దేవుడు దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు స్థుతింపబడక జన్మించిన వాడు, ప్రగతిలో ఏకత్వగల వాడునే ఉన్నాడు. సమస్తమైన ఆయన సృష్టిమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకి వచ్చి పరిశుద్ధాత్మ ఆయన వేయబడను. ఆయన ప్రకారంలో నాడు నిర్ణయించి పరలోకమునకేకి తల్లికి చెందిన కూర్చున్నవాడు. ఆయన సభ్యులను మృతులను తిరిగి వచ్చును. ఆయన రాజ్యంలో అంతం లేదు. పరిశుద్ధాత్మను ఇచ్చినాను. ఆయన ప్రభువును జీవనిచ్చేవాడను. తండ్రి కుమారుని బయలుదేరువాడు. తండ్రితోను కుమారుని కూడా ఆరాధించబడి మహిమవాడు. ప్రవక్తల ద్వారా మహిమవాడు. ఒకటి పరిశుద్ధ స్థలంలో నుంచున్నాడు. పాప విమోచన బాప్తిస్మమున్నాడు. మృతనాడు ప్రాణము కొడుకును, రాబోయే జీవం కొడుకును ఎదురు చూచుచున్నాను. సంగతి కూర్చుండి. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ గడిచిపోయిన సంవత్సరం నుంచి మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు తండ్రి. ఈ నూతన సంవత్సరం మాకు వేసినందుకు తండ్రి, ఈ సమయంలో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన మార్గంలో వచ్చే వారిని వచ్చిన బిడ్డలందరికీ కూర్చొని ప్రభావ ఈ వాక్యం బిడ్డలను నాకు ఇచ్చిన ఆశీర్వాదం గురించి ఎలా ఉంటుంది తండ్రి. ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన వారలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ మధ్యాహ్న సమయంలో ఈ పరిశుద్ధ ఆలయంలో ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి మీకు కొంతసేపు సమయం గడపడానికి సంబంధించిన సంఘ కాపరికి, సంఘ పెద్దలకును, సంఘస్థులకును, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనమై గడిచిన రాత్రి కాలం గడిపి మంచి నిద్ర ఇచ్చి ఉదయం లేచి మంచిగా తయారై మన ఆలయానికి వచ్చేంత ప్రభు మనం నడుపుతున్నందుకు ఉన్నారు. మన అందరం ప్రార్థనల మందిరంలో మరింత ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదట సమయానికి మందిరానికి రావాలి, ముందు వరుసలో కూర్చోవాలి, కంటమిచ్చి పాటలు పాడాలి,
ఏ వాక్యం ఈ సంఘ కాబట్టి మనకు బోధిస్తాడో ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి, అందరిని పలకరించాలి, కృతజ్ఞత కానుకలు చెల్లించాలి, ఇతరుల మీద ఆటంకంగా ఉండకూడదు, మందిరపు చేయుత పనులలో శ్రద్ధ కలిగి ఉండాలి. మనం మందిరానికి వస్తాము, మొట్టమొదట ప్రార్థన చేసుకుంటాము, తర్వాత పాటలు పాడుకుంటాము, తర్వాత వాక్యం చెప్పుకుంటాము. మొట్టమొదట ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత వాక్యం. పాటలు అనగా విత్తనములు, వాక్యం అనగా పరిశుద్ధాత్మ, ప్రార్థన అనగా ఫలించుట. ఈ 3 వాక్యాల గురించి నేను మీకు పూర్తిగా సంబంధించిన ఆసనం చెప్పుకుంటున్నాను. మొట్టమొదటి ప్రార్థనలో మనం వెళ్ళము. ప్రార్థన ఒక ఊపిరి వంటిది. ప్రార్థనలో మనం ఏం చెబుతాము అన్నది ముఖ్యమే కాదు, దేవుడు మనకు ఏం చెప్తాడో అన్నది ముఖ్యం. ప్రార్థన ఒక ఊపిరి వంటిది. ఊపిరి ఆడకపోతే మనిషి చనిపోతాడు. ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడు. కష్టకాలంలో దేవుని ప్రార్థించు, లేకుంటే విశ్వాసాన్ని కోల్పోతావు. అభివృద్ధి కలిగినప్పుడు దేవుని ప్రార్థించు, లేకుంటే గర్విష్ఠులైపోతావు. ఆపదలో దేవుని ప్రార్థించు, లేకుంటే విశ్వాసాన్ని కోల్పోతావు. ప్రేమ లేని జీవితము ఉప్పు లేని కూర వంటిది, నీరు లేని ఎడారి లాంటిది, పచ్చదనము లేని పైరు లాంటిది. ప్రార్థన కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన చెవి పెట్టి ఉంటాడు. దేవుడు మనల్ని చక్కగా అనిపించడు, సాధారణ తొందర పెట్టించాడు. అద్దంలో మన ముఖం కనబడుతుంది, ముఖంలో మన బుద్ధి కనబడుతుంది. ప్రతిరోజు అద్దాన్ని చూసి నీ ముఖాన్ని సరి చేసుకున్నట్లు ప్రతిరోజు వాక్యాన్ని చదివి నీ హృదయాన్ని సరి చేసుకోవడం ఎంతో అవసరం. ఎదుటి వారి తప్పులు నూరు పట్టడం కంటే మన తప్పు ఒక్కటే పట్టడం చాలా అవసరం. నీ ముఖంపై ముద్దలు పడవచ్చును, కానీ నీ హృదయంలో మచ్చలు పడనీయకు. ఎందుకనగా ఆత్మకు వృద్ధత్వం అనేది ఉండదు. ప్రార్థనలో ఫలించిన వారి పేర్లు ఎంతో మంది ఉన్నాయి. ఆయన మనకు ఇది తెలియదు. నేను ఇంకొకటి 2 చెప్తాను. ఫస్ట్ మొదట రూతు, ఆమె ఒక యువరాలు. దేవుడు ఆమె ప్రార్థన వలన ఆమె కనుక తల్లిని చేశాడు. రెండవది ఎస్తరు, ఆమె ఒక పరదేశి. ఆమె చేసిన ప్రార్థన వలన ఆమె క్రీస్తు పూర్వం 479వ శతాబ్దంలో ఆమెను మహారాణిగా చేశాడు. పేతురు చేపలు పట్టుకునేవాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆయనకు బోధపడేవాడు. మోసే ఒక హంసవుడు, ఒక స్వార్థుడు అయ్యాడు. దావీదు గొర్రెలు కాపరి, ఒక రాజు అయ్యాడు. వేసేవు ఇడవబడినవాడు, ఒక ప్రధాని అయ్యాడు. ఆమోసు పశువుల కాపరి, మేడిపల్లి వేసుకున్నవాడు. జగరయ్య మూగవాడు. కొద్ది కాలానికి దేవుడు ఆయనకు నోరు ఇచ్చాడు. మరి నువ్వున్న స్థితిగతులను బట్టి ఆందోళన పడకు. క్రీస్తు యేసు నువ్వు ఏమి ఆయన అనుగ్రహించాడు, ఆయన మనస్ఫూర్తిగాను ప్రేమించు, ఇవి అన్నీ చేస్తాడు. దేవుడు ఏ ఒక్కని ఈ వాక్యం ఏమనగా ఆదికాండము 2వ అధ్యాయము 8 నుంచి 10. దేవుడైన యెహోవా తూర్పున ఏదెను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా తూర్పున ఒక రమ్యమైనది ఆహారముకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును ఉంచి మంచి చెడులోని వృక్షములను నేల నుండి మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. దేవునికి ఈ భూమి మీద దేవునికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఈ భూమి మీద ఆయన పని ఏమిటి అంటే, పరలోకం మందున్న తండ్రికి భూమి మీద మొక్కలు నాటుకు చాలా ఇష్టం.
ఆయన వ్యవసాయం అంటే ఆయనకు చాలా ఇష్టం. దేవుడు ఒక తోట ఏర్పాటు చేశాము. ముందు కాలంలో భూమి అంతా ఒకటే. ఇప్పుడు మాది ఎట్లా, ఇప్పుడు ఇక్కడ ముంబై ఉంది, ఇంకా కొంచెం దూరాన ఢిల్లీ ఉంది, ఇంకా కొంచెం కలకత్తా ఉంది, అట్లా అట్లా విభజింపబడి లేవు. మొత్తం ఒకే స్థలం. ఇప్పుడు ఎట్లా ఉంది, ముంబై ఉంది కదా, ఈ సైడ్ బోరుగులి సైడ్ పోతే అక్కడ సముద్రం ఉంది, ఇట్లా ఈ పక్కన కూడా పక్క పోతే అక్కడ కూడా ఒక సముద్రం ఉంది, ఇట్లా ముందు పోతే ఇక్కడ కూడా సముద్రం ఉంది. ఈ సముద్రం మధ్యలో ఇది ఒక 6 నీళ్ళ మాదిరి ఉంది. ఈ 6 నీళ్ళలో దేవుడిని యెహోవా తూర్పు వైపు మన ఖాళీ ఉంది. ఈ తూర్పు పోయిన దేవుడు ఒక ఏదెను తోటను వేశాను. సముద్రంలో 6 నీళ్ళ మధ్యలో దేవుడు ఏదైనా తోట వేశాడు. ఆ తోటలో దేవుడు ఏదైనా వనం వేసినప్పుడు దేవుడికి ఏ రీతిగా పిల్లలు అంటే ఇష్టమో ఆయన కూడా ఆ తోటలో చిన్న చిన్న పూల మొక్కలను, చిన్న చిన్న గడ్డి మొక్కలను, ప్రతి వృక్షమును దేవుడు ఆ తోటలో వేసను. దేవుడైన యెహోవా తూర్పు అయిన తోట వేసను. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఉదయం పూటను, సాయంత్రం పూటను ఒలివ తోటకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. గెస్తమని తోటలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆయన సృష్టించిన సముద్రం పైన 6 నీళ్ళ ఉండను. ఆ 6 నీళ్ళలో దేవుని యెహోవా తూర్పు వైపున ఒక తోట వేసింది. ఈ తోట దేవుడైన యెహోవా భూమి తోట వేసాను. ఈ తోటలో దేవుడు తనకు ఇష్టమైన అన్ని వృక్ష ఫలములు, భూమి మీద ఉన్న వృక్షం కానీ, ఆకాశంలో ఉన్న వృక్షం కానీ, ప్రతి వృక్షమును దేవుడు ఆ తోటలో నాటును. ఈ ఏదైనా వనంలో అద్భుతమైన ఒక కార్యం ఉంది. ఈ ఏదైనా వనంలో ముళ్ళ చెట్ల పొదలైన ఉండవు, గలసి పొదలైన ఉండవు, విషపు చెట్లైనా ఉండను. ఈ ఏదైనా ముళ్ళలో ఆధారమైన పొదలు దేవుడు వాటిని నాటను. దేవుడు ఈరోజు ఈ వాక్యం నాకు ఇచ్చినందుకు సంఘ కాబట్టి సంఘందరి కొద్దములు దేవుడు యెహోవా చూపులకు రమ్యమైనను, ఆహారములకు మంచిగా వృక్షములను ఏదైనా మనము మధ్యలో నాటను. దేవుడైన యెహోవా ఏదోను మంచి చెడులో ఇచ్చే వృక్షమును, జీవవృక్షమును, ఈ 2 వృక్షములను దేవుడు ఏదైనా చోట మధ్యలో నాటను. మంచి చెడులో ఇచ్చే వృక్షము మనకు దాని ఫలము తింటే మనకు ఏ రోగమైనాను, ఏ వ్యాధి అయినాను, ఏ జబ్బు ఉన్నాను మనం ఆ ఆకుల మీద అమ్ముకుంటే మనకు ప్రతి జబ్బు ఉన్నా కానీ, ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ అవుతుంది, మంచి స్వస్థత అందుతాము. ఆ కాలంలో అప్పుడు భూమి మీద ఏ నదులు లేవు, ఏ వర్షము లేదు. దేవుడైన యెహోవా భూమిలో నిజ ఆవిరి గుర్తించి భూమి అంతటిని గడిపాను. ఈ జీవవృక్షం ఏదైనా మనకు మధ్యలో నాటను. దేవుడైన యెహోవా మంటితో నిర్మించిన నరుని, ఎవరు మంటితో నిర్మించిన నరుడు? ఆదామును ఆ తోటలో ఉంచాను. దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదామా, ఈ తోటలో నువ్వు మనస్ఫూర్తిగా 2 హృదయంతో ఉండి మంచి చెడులు ఇచ్చే వృక్షంలో తినవచ్చును, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ 2 వృక్ష ఫలం తింటే నువ్వు చనిపోదు అని దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడైన యెహోవా ఏం చెప్పాడు ఆదాముకు? ఆదామా, నీ తోటలో పనులు తిన్నా ఎదుగుగా నువ్వు మరణించదు అని ఆదాము చెప్పాను. జీవవృక్షము దేవుడు ఏదేదో తోట మధ్యలో నాటను. ఈ జీవవృక్షము మామూలు నీళ్ళతో మొలవదు. ఈ జీవవృక్షము తడుపుటకు దేవుడైన యెహోవా ఏదైనా సముద్రం నుండి ఒక నదిని పారదోలేను. ఆ నది ఆ తోటలోకి వచ్చినప్పుడు 4 శాఖలు ఆయన. ఎవరైనా మన రైతులు ఉన్న వాళ్ళు తెలుసు, నీళ్ళు ఎట్లా కట్టేది, నీళ్ళు ఏది పోయేది, ఎట్లా పోయేది. మనకి ఇక్కడ రైతులు ఎవరు లేరు. అనేది ఎక్కడి నుంచి వచ్చినది ఎవరికి తెలియదు. ఈ జీవవృక్షములో ఉత్తరం వైపున నాటను. అప్పటికి భూమి మీద ఏ నరుడు లేడు, ఎవరు లేడు. దేవుడైన యెహోవా జీవవృక్షము నెలకు ఆ వృక్షము కాపు కాస్తుంది. నెలకు 12 సంవత్సరానికి 12 నెలలు ఉంటే 12 నెలలు కాపు కాస్తూనే ఉంటుంది. ఆ జీవవృక్ష పండ్లు ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు. అవి నల్లగా ఉంటాయో, తెల్లగా ఉంటాయో ఎవరికి తెలియదు. ఆ వృక్షము చూసిన వారు కూడా మొట్టమొదట వ్యక్తులు 2. వాళ్ళెవరు? ఆదాము. ఆ జీవవృక్షము
ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడ ఉన్నది అనేది ఎవరికి ఏమీ తెలియలేదు. దేవుడైన యెహోవా ఆదామునకు ఆజ్ఞ ఇచ్చింది. ఏం ఆజ్ఞయించిందో, ఈ తోటలో చెట్ల ఫలం ఉంటే నీవు చనిపోదవు. ఆదాము దేవుడు ఆ ఆజ్ఞను పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు ఆదామును అవ్వను ఆ తోటలో నుంచి బయటకు ఎలగొట్టిన తర్వాత ఆదాము ఏ రీతిగా ఎట్లయినా తిరిగిపోయి ఆ వృక్షఫలం తినాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఆ జీవవృక్షం దగ్గర ఒక ఎరుపు అంటే ఒక దేవదూతలు కావలి పెట్టినాడు. ఆదాము ఆ చెట్టు కడగ ఆ దేవదూత చేతిలో ఒక ఖడ్గం ఉన్నది. ఆదాము అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆదామును ఇంకా ఆ తోటలో నుంచి రానేలేదు. ఆయన తెలుసుకోలేదు, దేవుడు ఆయనను పిలుచుకోలేదు. జీవవృక్షం తడుపుటకు ఒక నదిలో నుంచి ఒక నది బయలుదేరి 4 చెట్లు, 4 శాఖలైన. ఆ 4 శాఖల్లో ఒకటి పిషోను, ఒకటి గీహోను, ఒకటి హెబ్బీకేలు, ఒకటి యూఫ్రాటీస్. నాటుకోవద్దు, క్షమించండి. 4 శాఖలైనలో మొట్టమొదట పిషోను. ఇది హావిలా దేశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సముద్రం ఎక్కడ పారుతుందో అక్కడ బంగారం ఉంటుంది. ఆ దేశం బంగారం బహుశ్రేష్టమైనది. ఆ నది ఎక్కడ పారుతుందో అక్కడ సంపదలు ఉండును. రెండవది గీహోను. ఈ గీహోను కుషా దేశం చుట్టూ పారుతూ ఉంటాయి. యూఫ్రాటీస్ ಅವರು హిబికేలు ఈ గోను పార్కు అక్కడ నదుల మధ్యలో కలిసి 4 జమై ఆ తోటలో జమై. ఈ జీవవృక్ష ఫలంలో తింటే మనకు లోటు లేకుండా ఉంటాయి. ఆ జీవవృక్షం దాటుటకు ఆ నది స్ఫటికము వలె. స్ఫటికము అంటే జీవనది. మన కీర్తన పుస్తకంలో ఒక పాట కూడా ఉంది చూడు, 774. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలని
అయితే ఇప్పుడు ఆ జీవనది ఎక్కడ ఉండేది ఎవరికి తెలియదు. ఎందుకంటే నోవా కాలంలో వర్షం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ నది ఆ సముద్రంలో మునిగిపోయింది. ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు. కొంతమంది జ్ఞానులు ఉంటారా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు. అది ఎక్కడ ఉండేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ జీవవృక్షం ఎక్కడ ఉందంటే మూడో ఆకాశం ఉంది. మూడో ఆకాశం ఎక్కడ ఉంది? ముందు భూమి ఉంది, తర్వాత ఆకాశం ఉంది, తర్వాత అంతరిక్షం ఉంది, ఆ తర్వాత మూడో ఆకాశం. ఈ భూమి మీద అంతరిక్షంలో ఉంది. ఆ అంతరిక్షంలో కూడా జీవం ఏదైనా మనం అక్కడ కూడా లేదు. మరి ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసినప్పుడు చుట్టుపక్కల ఉన్నాడు. రెండో సంఘం ఏమన్నాడు? ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దేవుడు మనకు ఏం ఆజ్ఞిస్తాడు? ఆయనకు నీవు నాతో కూడా పరదేశీయులు ఉంది. ఇప్పుడు ఆ ఏదేమితో అక్కడ పరదేశీలో ఉంది. కొందరిలో పరదేశీలు కూడా లేదు. మరి ఎక్కడ ఉంది ఈ పరదేశీ? దేవుడు ఒక కొత్త పట్టణాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ పట్టణం పేరేమిటి? నూతన యెరూషలేము. ఎవరైతే ఈ పాప పుణ్యాల నుండి మరణించిన తర్వాత జయించి క్రీస్తుతో నడుస్తారో వారి ఆత్మ ఆ పరదేశ అక్కడ నూతన యెరూషలేము పోతే అక్కడ జీవవృక్షము చూపిస్తాడు. ప్రభు నాకు ఈ సమయం ఇచ్చినందుకు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ గల మా పరలోక ప్రార్థన యేసయ్యా నా తండ్రి, ఈ సమయంలో ప్రభువా నీ పాదాల చెంతను నిలబెట్టింది ఈ వాక్యం చెప్పించిన నా సంఘ ప్రత్యేకానికి వేలాది తెలుసుకుంటున్నాం తండ్రి. నా ఈ వాక్యం చెప్పినందుకు దానిలో ఏమైనా తప్పులు ఉంటుంది ఆయన సరిచేసుకుని మన బుద్ధి జ్ఞానం తెలివి దయచేయాలి నా తండ్రి. ఇక్కడ కూర్చున్నాను ఆయన మా సంఘ కాపుల్లో ఈ వాక్యం విని ఆయన వాళ్ళ ఉదయాన్ని కూడా నాయన ఆ జీవవృక్షం ఎలాగనైనా పరదేశీయులు ఎలాగలుగుతారంట ఆయన ప్రభు మా ఉదయాలు కూడా నేను మంచిగా శుభ్రపరిచి ఆయన పవిత్రంగా ఉండి ఆయన ముందు కాలంలో పడిపోయిన పాత ఆదాయం రోత అలాంటి మార్గాలను మళ్ళీ లేకుండా నడిపించుకున్న తండ్రి ఈ కూటమి తర్వాత అదే శాంతం వరకు ఉండి ఆయన మాతో నేర్చుకున్న తండ్రి మా ప్రభు యేసుక్రీస్తునామమున నేను పేర్కొంటున్నాము. అలా చెప్పినటువంటిది వాక్యం కొంచెం మీకు వివరించడానికి ఒక 2 నిమిషాలు వివరించాలి. చెప్పినటువంటి వాక్యం ఏంటంటే యెరూషలేము అనగా దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది అనడానికి అవకాశం ఏంటంటే అన్న చెప్పినటువంటి విధిగా నూతన యెరూషలేము. పరదేశీ కాదు, అది పరదేశం. పరదేశీ అంటే వి ఆర్ ద పరదేశులం అంటే మన ఈ దేశానికి సంబంధించిన వారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వి ఆర్ ద పరదేశీ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోయి వచ్చిన వారు పరదేశీ. దేశం అంటే అది ప్లేస్, కాల్డ్ ప్లేస్. పరదేశం దేశం ఒక పొలుతో అర్థం చేంజ్ అయిపోతుంది. కాబట్టి పరదేశీ వేరు, పరదేశం వేరు. కాబట్టి మనం పరదేశులం. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటాం, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటాం, ఒకరికొకరితో సహాయం చేసుకుంటూ జీవించాలి. అది మన పరదేశం. మన ఈ దేశం నుంచి పరదేశంలోకి వెళ్ళాలంటే మనం దేవునిలో ప్రార్థన జీవితాన్ని గడపాలి. పరదేశం అంటే ఆయన చెప్పినటువంటి రీతిగా యూపర్టీస్, ఆ ఏదేమి కూడా ఎక్కడ ఉంది అంటే ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఏదేమి కూడా ఉంటుంది.
యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ నూతన యెరూషలేము ఉంటుంది. మరి ఆ జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయంటే నువ్వు ఎప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెను గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి మీరు చూసినట్లయితే నీతి ఫలాలు, గిఫ్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్, స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్స్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. అవి ఎక్కడ మీరు ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు క్రీస్తు కలిగి ఉంటావు. ఎప్పుడు క్రీస్తు ఉంటావో అక్కడ ఈ యొక్క ఏమంటారు మంచి చెడులు ఇచ్చే వృక్ష ఫలాలు అక్కడ ఉంటాయి. కాబట్టి సింపుల్గా మనం అర్థం చేసి బైబిల్ చెప్పేది ఏంటంటే క్రీస్తును నమ్మినటువంటి దగ్గర ఈ మంచి చెడులు ఇచ్చే ఫలాలు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, నూతన యెరూషలేము ఉంటుంది, తర్వాత ఏదైనా తోట ఉంటుంది, చివరిగా యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది ఆయన ఆదాము ఆ తోట నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఖడ్గాలు ఒక ఖడ్గాన్ని అక్కడ కంచె కప్పెట్టేస్తాడు. అది ఇప్పుడు మనం ఏషియా గ్రంథము 6వ అధ్యాయంలో చదివినటువంటి రీతిగా కెరూబులు అంటారు. ఆ ఖడ్గానికి పేరు కెరూబులు. ఆ కెరూబులు అనేటటువంటి దూతలు ఎక్కడ కంచె వేసి భద్రంగా జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీ పార్ట్ ఆయనకి ఇచ్చారు. కాబట్టి అక్కడ ఆ కాపులగా ఆ వృక్షం దగ్గరికి వెళ్ళకుండా, తోట దగ్గరికి వెళ్ళకుండా ఆ దూతలు కాపుల కాస్తూ ఇప్పటికి కూడా అలా నీలాంటి నాలాంటి వ్యక్తులు ఎవరికడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడ ఉన్నాయి అంటే అక్కడే ఉన్నాయి. ఎక్కడ ప్రభు ఏర్పాటు చేశాడో బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే 7 number is more important number. Efficiency in our life. అనగా 7 దినాలు ప్రభు పరిశుద్ధ దినంగా, 7వ దినాన్ని ప్రభు పరిశుద్ధ దినంగా ఆచరించి ఆ దినమందు ప్రభు సహవాసంలో ఉండాలని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. తర్వాత 7వ సంవత్సరం అంటే ఆయనకి 8 సంవత్సరంలో వయసు వచ్చినప్పటికీ ఆలయానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎప్పుడు నడక ఆరంభించాడో అప్పుడు ఆలయానికి వెళ్ళడం, తల్లిదండ్రులతో కలిసి నజరేతు నుంచి యెరూషలేము వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు తల్లిదండ్రులతో పాటు. కాబట్టి 7వ ఏట, తర్వాత 8వ ఏట, మరి 12 బైబిల్ ఉంది. నేను సండే నిన్న న్యూ ఇయర్ రోజు తెలుసుకున్నాం. 8వ ఏట వచ్చినప్పుడు ఆలయానికి వెళ్ళాలి. 8వ సంవత్సరం వచ్చినప్పటికీ ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రజల మధ్య 8వ దినాన తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ రూపంలో సిమియోను భక్తుడు దీవెనిచ్చాడు. 8వ సంవత్సరంలో యెరూషలేము పట్టణానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. 7వది అనగా 7 ఆకాశాలు ఉన్నాయి. ఈ మొదటి ఆకాశం, 2వ ఆకాశం, మధ్య ఆకాశం, తర్వాత 7 ఆకాశాలు ఉన్నాయి. 7 ఆకాశాలు దాటిన తర్వాత అక్కడ ఉన్నాయి ఎవరిథింగ్ ఈజ్ దేర్. పరదేశం అంటే సురాజును చూసిన చాలు, మహిమాలు నేరాయనతో చాలు. అది ఆ మహిమల రాజ్యం. అక్కడ 7వ ఆకాశం. అక్కడికి వెళ్ళాలంటే మనలాంటి వారికి సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళాలంటే ఎవరికి సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళాలంటే మనం పవిత్రంగా ప్రభువు ఇచ్చినటువంటి కట్టడలు పాటించాలి. అది చాలా కొద్ది మందికి అర్థం. ఆ మహిమగల రాజ్యం ప్రవేశించడం అంటే ఎవరికి సాధ్యం కాదు. తల్లి గర్భంలో పుట్టిన ఏ మనుషునికి సాధ్యం కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే. కాబట్టి ఆ రాజ్యంలో చేరడానికి మనకు మధ్యాకాశం వరకే, 3వ ఆకాశం వరకే మనకు అర్హత. అక్కడికి ప్రభు వస్తాడు. అందుకనే ఫస్ట్ లెటర్ ఆఫ్ Thessalonians, నేను ఆల్వేస్ preach sometimes wherever we are the memorial services. First letter of Thessalonians chapter 4 లో మనం ఆయనలో నిద్రించిన వారు మొదట లేపబడతారు. ఆయనతో కూడా వచ్చేటప్పుడు వారిని తీసుకుని వస్తాడు మధ్యాకాశానికి. ఆ మధ్యాకాశంలో నువ్వు నేను కూడా చేరాలి, సజీవులుగా ఉన్నావు. అప్పుడే వారిని కలవడానికి అవకాశం ఉంది. అంతవరకు మాత్రమే మనం వాడాలి. When you cross the border, you enter the terrorist. Terrorist may catch. దేవదూతలను పట్టుకుంటారు. నువ్వు ఒక టెర్రరిస్ట్లను పట్టుకుంటారు, తీసుకుపోయి డైరెక్ట్గా అగ్నిగుండంలో వేసేస్తారు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్.
మధ్యాకాశం వరకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని క్రాస్ చేసినట్లయితే ఈ దేవదూతలు వచ్చి మనం పడుతుంటాయి. నువ్వు నిజంగా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా పరీక్ష చేయడానికి ఆ అగ్నిగుండం, ధనవంతుడు ఎక్కడ పడిపోయాడో అక్కడ జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. యూఫ్రటీస్ నది ప్రస్తుతానికి మన ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఎన్ని ఖండాలు ఉన్నాయి తెలుసా భారతదేశానికి? హౌ మెనీ ఏమంటారు? 5. కెన్ సే ద నేమ్స్? ఐ వెరీ గుడ్ జాగ్రత్త. ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దెన్ ఇంకొకటి ఐరోపా, ఇంకొకటి లంక. ప్రియమైనటువంటి క్రీస్తుల ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆశ్రయించబడింది. ఇక్కడ భూమి నుంచి పండే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. భూమి నుంచి పండేటటువంటి ఆసియా ఖండంలో భూమి నుంచి కష్టపడి పనిచేసే వారికి ఆశీర్వాదకరం. అందుకని ఆ జలాలు ఆసియా ఖండంలో ఉన్నాయి. మీకు తెలుసున్నది ఇది సీక్రెట్. వర్ష నీటి సదుపాయం ఎక్కువగా ఎక్కడ ఉంది అని అంటే ఆసియా ఖండంలో. మనం ఆసియా ఖండంలో కాబట్టి మనం ఎంతో, అందుకని రైతులు ఇబ్బంది పడుతుంటున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ వారికి దయా కరుణ కటాక్షం లేదు కాబట్టి మన రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. వారి దయ ఉంటే ఫార్మర్స్ సస్యశ్యామలంగా మన దేశం ఉంటుంది. గవర్నమెంట్ సరైనటువంటి రూల్స్ పాటిస్తే మన యొక్క దేశం ఇంకా బీద రకంగా ఉండడానికి అవకాశం ఉండదే ఉండేది కాదు. అందరూ బ్రిటిష్ వారిపై బ్లేమ్ చేస్తూ ఉంటారు. అందరూ దోచుకొని పోయారు, వారు ఏం దోచుకోలేదు, మీకు అన్ని ఇచ్చిపెట్టిపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రతి బంగ్లా కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా వాళ్ళు కట్టుకునేటట్టు మీరు కట్టుకున్నటువంటిది కాదు. అన్నెసరీ వీఆర్ బ్లేమింగ్. వారి ప్రాపర్టీస్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఇంకా నాశనం చేసుకుంటున్నాం. మనం డెవలప్ చేసినది ఏమీ లేదు. 75 సంవత్సరాల ఇండిపెండెన్స్లో ఏమీ చేసలేదు. చాలా పూర్, వెరీ పిటీ అపాన్ దిస్. ఆమె ఇండియన్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, బట్ మన పరిస్థితిని రియాలిటీ చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఆసియా దేశంలో ఉన్నటువంటి వనిజాలు అనేది భూమి నుంచి పండేటటువంటివి ఎక్కువగా ఎందుకు పండుతున్నాయంటే ఈ యొక్క జలాలు ఆసియా ఖండంలో ఉన్నాయి. ఆసియా ఖండంలో ఉన్నాయి కాబట్టి మన రైతులు ఆ పోరాటం ఎందుకు చేస్తున్నారంటే ఆ నీటి కొరకే చేసేది కూడా. వారికి సరైనటువంటి సదుపాయాలు నీళ్ళ ద్వారానే వస్తాయి. వారి పోరాటానికి ఇట్స్ రైట్ స్ట్రగ్లింగ్, ద రైట్ ఫైట్ దే ఆర్ డూయింగ్, బట్ నో వన్ ఈజ్ లిజనింగ్ దేర్ క్రై. మనం చాలా ఆశతో థ్యాంక్ యూ వెరీ మచ్ టాపిక్. చాలా మంచి వాక్యం తీసుకున్నారండి. అది దేవుడు ఇంకా డీప్గా తీసుకోవాలని, అయినప్పటికీ సమయం లేదని నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. దేవుడు అర్థం చేసుకోవడానికి అందరికీ సహాయం చేయమని కోరుతున్నాను. ఓపెనింగ్ మీరు చేసిన స్టార్టింగ్ చాలా బాగుంది. ప్రార్థన, పాటలు, ఇంకొకటి ఏది చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఆ మాటలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ప్రార్థన అంటే ప్రభువుకు మన అవసరం చెప్పుకోవటం, బిగినింగ్ చాలా చక్కగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ఈ విధంగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే నూతనమైన దేవుళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. మనం అందరము ఈ జ్ఞాపక ప్రార్థన చేసుకుందాం. కొంచెం అందరూ లేచి ముందుకు వచ్చినట్లయితే అందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాము. మన సంఘంలో ఉజ్జీవం రావాలని, మన సంఘంలో ఉన్నటువంటి బలహీనతలు అందరూ ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. దగ్గర నిలబడదు, కలుసుకుంటారు. చేతులు కొంచెం పైకి, చేతులు పైకి. అందరి గురించి చాలా తప్పైన కొంతమంది ప్రభువును ప్రతి నోటితో ప్రవర్తిస్తున్నట్లు చెప్తాను. 10 నిమిషంలో 5 నిమిషం ఇలాగే నేను పాయింట్స్ చెప్తూ ఉంటున్నాను. మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. మన విజ్ఞాపన ప్రభు ఈ నూతన సంవత్సరం ప్రత్యేకంగా మనందరినీ ఆశీర్వదించాలని, సంఘంలో
మంచి ఈవులు ప్రతి కుటుంబంలో కుమరించమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. బాధలు, వేదనలు, బలహీనతలు, మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలలో సంతోషము, సమాధానం, మంచి ఆరోగ్యము, ఈ యొక్క కరోనా సమస్యలు లాంటి విషయాలను బట్టి ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వారికి ప్రాపర్టీ నుంచి బయటకు వచ్చి ఆరోగ్యకరంగా, హెల్దీగా, ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనలు మరి ప్రత్యేకంగా మన బాంబే తెలుగు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో అక్షర జ్ఞానంతో పాటు లోక జ్ఞానంతో పాటు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కూడా దయచేయడం ప్రభుత్వం ప్రార్థించుకుంటాం. ప్రభువా, ఆ ప్రార్థనను ఆలోచించాము. మన బాంబే తెలుగు సంఘంలో యవనస్తులు దేవుని యందు భయం, భక్తి కలిగి వారి ఉద్యోగం వలన మాత్రమే కాదు, ఆ ఉద్యోగం అనుగ్రహించినటువంటి దేవునికి కూడా మనం సమయం ఇవ్వాలి అని తెలుసుకుంటూ, మరి వారి జీవితంలో మంచి వివాహములు కలిగి, తోడు సహకారి కలిగి, మరి వారి జీవితం కూడా స్టేబుల్ కలిగి ఉండడానికి ప్రభు సహవాసంలో నిలిచి ఉంటేనే జరుగుతుంది అని తెలుసుకుంటూ వారందరి కొరకు ప్రభువా మా ప్రార్థన ఆలోచించాము. మరి సంఘంలో ఉన్నటువంటి దంపతులు, యవ్వన దంపతులు మరి ఒకరినొకరు సరిగా అర్థం చేసుకొని ఒకరి కొరకు ఒకరు జీవించటంలో వారు వివాహ సమయంలో చేసినటువంటి ప్రమాణములను గుర్తుంచుకొని ఒకరి కొరకు కలిమియందు, లేమియందు, దుఃఖమందు, మరి బలహీనత యందు తోడు నీడగా ఉంటామని చెప్తున్నటువంటి ప్రామిస్లు ఫుల్ఫిల్ చేసుకున్నటకు వారి మధ్య జీవ ఫలాలు వారి మధ్య కుమరించమని ప్రభుత్వం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా మొర ఆలోచించు. అంతేకాకుండా మన తెలుగు సంఘంలో ఉన్నటువంటి వృద్ధాంకులు అన్నటువంటి బిడ్డలు, వృద్ధాప్య సమస్యల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలు, కాళ్ళ నొప్పులు, నీస్ నొప్పులు, మరి జాయింట్స్ పెయిన్స్తో మరి రాలేకపోతున్నటువంటి భయం వల్ల, బీపీ వల్ల, షుగర్ వల్ల, మరి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులను కుమారుడు కానీ కుమార్తెలు కానీ సరిగా చూసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను, వృద్ధాంకులందరినీ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, మా ప్రార్థన ఆలోచించుకుంటున్నాం. అంతేకాకుండా మన డయాసిస్లో ఉన్నటువంటి పాస్టర్స్ను, వారి కుటుంబాలను, వారి సంఘాలను, బిషప్ గారిని, డయాసిస్ ఆఫీస్ బేరర్స్, డయాసిస్ సెక్రటరీ, ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బేరర్స్, ఇంకా మన సంఘానికి డయాసిస్కు కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరును ఆశీర్వదించమని ప్రార్థించుకుంటాం. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించుకుంటాం. ప్రత్యేకముగా మన సంఘంలో ఉన్నటువంటి బలహీనముగా, మరి ఆర్థికముగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రభువును ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో వారి ప్రతి ఆర్థిక సమస్యను, కుటుంబ సమస్యను నజరేయుడైనటువంటి యేసు నామమున దూరం చేసి ప్రతి మంచి స్టేబుల్ లైఫ్ దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుకుంటాం. చివరిగా అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్తవలే. పరలోకమున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేరుగాక. మా ఆరాధన మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారికి క్షమించినట్లుగా మా పాపములను క్షమించి, మీ శోధనలో తీయక తప్పించి, వెనుకనగా కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా పరలోకపు తండ్రి, మరొకసారి నిలిచినటువంటి మా బిడ్డలందరినీ పేరును ఆశీర్వదించండి. ఈ యొక్క పరిశుద్ధ దినమును ప్రభువా, నీ సన్నిధిలో కలవచ్చి ఆయన మా అవసరతలు చెప్పుకోవడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి మనం చెల్లించుకుంటున్నాం. ఇక్కడ నిలిచిన ప్రభువా,
వారి వల్లించినటువంటి వారి అవసరతలు ప్రభావ నీ సన్నిధిలో ఉంచుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో వారికి దయచేస్తున్నందును బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇంకా ప్రభావ మా సంఘం కొరకు మనం ప్రార్థించుకుంటున్నాం. ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు, బలహీనతలు, అనారోగ్యములు లేనటువంటి యేసు నామమున తండ్రి కంప్లీట్గా వారికి దూరం చేసి మంచి ఆరోగ్యం దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగంలో కోరుకునేటువంటి వారు మరియు ఉద్యోగంలో చేరుటకు నూతన మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ వారి మంచి ఆలోచన కలిగి యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, రైతుల కొరకు, వారి చిన్న పిల్లల కొరకు వారు మంచి మార్గాలను, మంచి ఆలోచనలు కలిగి వారికి అందరికీ ఉపయోగకరమైనటువంటి ఆలోచనలు మరి పాలసీస్ బయటకు తీసుకుని వచ్చినప్పుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అంతేకాకుండా తండ్రి మా సంఘంలో నీ యందు భయం భక్తి కలిగి నీ సంరక్షణలో గొప్ప ఎల్లప్పుడూ నీ సహవాసం కలిగి జీవించడం నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి దినమందు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి ఆప్తులను, వారి యోగక్షేమం కోరుతున్నటువంటి కుటుంబాన్ని పేరును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే మేము ఈ విధంగా ఎల్లప్పుడూ ఈ సహవాసంలో సస్యశ్యామలముగా నీటి కాలువల వాడిన ఉండేటటువంటి చెట్టు ఎలా ఆరోగ్యంగా ఉంటుందో ఆ విధంగా నీతో కలిసి మేము ఆరోగ్యంగా జీవించడం సహాయం మా ప్రతి విజ్ఞాపనకు దేవుడు అనుగ్రహిస్తుంది. ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోవాలి. రక్షకుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్థలాల నుండి అందరూ నిలిచి అందరూ క్రైస్తవ కీర్తనల నుంచి అందరికీ చూసినటువంటి పాట హల్లెలూయా అనే రాగంలో ఉంటుంది. అనే 602వ కీర్తన ఘనదేవ ప్రియాసనంగా పాట పాడుతుండగా కాంతి దేవా
ప్రార్థిస్తాము. పరిశుద్ధమైన తండ్రి, నీవే కుమారుడ ప్రభువాని కృపాసింహాసనము లోకమున సజీవాకు మా కొరకు ప్రతిష్ఠించినావు కదా. మేము అయోగ్యులమని కుమారుని ద్వారా నియమిస్తున్నాం. మమ్మను ఈ మా ఆత్మలను మా ప్రభు ఇచ్చిన ప్రతి హస్తాన్ని వారికి ఇచ్చిన దానిలో ప్రభు మేము నీకు ఇస్తున్నాం. నీ దానిలో నుంచి వీరికి బలభరితమైన జీవనాన్ని అనుగ్రహించి సంతోషము సమాధానము అని బోనస్ గిఫ్ట్ వారికి దయచు రక్షకుడైన యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుల దేవా, ఈ సమయం ముందు వివేకములతో గురించి మా సామాన్య ప్రార్థన చేయటకు మాకు కృప దయచేసినావు గనుక ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారు విన్నప్పుడు ప్రకారం దయచేయని మాట ఇచ్చినావు కనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను మా విన్నపములను మాకు తగినట్లు కూడా నెరవేర్చి దేహమందుని సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు అనుగ్రహించును. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైనటువంటి నిత్య సహవాసం ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనసులు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటువంటి కృతజ్ఞతలు దొరికి ఎల్లప్పుడూ తోడై కాక. ఆమేన్. నెలకు ఒకసారి మాత్రమే కమ్యూనియన్ ఉంటుందండి. ప్రతి సండే కమ్యూనియన్ ఉండదు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ బై ఆర్డర్ హైయర్ అథారిటీ తీసుకోవాలి. కాబట్టి నెలకు ఒక సండే మాత్రమే కమ్యూనియన్ ఉంటుంది. నూతన సంవత్సరం ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 1st సండేలో హోలీ కమ్యూనియన్ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. మరి ఎవ్రీ సండే ఆరాధన ఉంటుంది. ఇలాగే మన అవసరత ప్రభుతో ఇంటరాక్షన్ చేసుకోవడానికి సమయం మాత్రం 10:30 గంటలకు మనం ఉంటుంది. సాధ్యమైనంత సకాలంలో రావడానికి ప్రయత్నించేది. మరి ఇప్పటి నుంచి గుర్తు మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోనండి. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున ఆరంభమవుతుంది. మరి ఈ యొక్క కరోనా సమస్యకు మళ్ళీ మనకు రాకుండా కంప్లీట్గా ఫ్రీడమ్ ఆరాధన జరుపుకోవడానికి ఫ్రీడమ్ కలిగి ఉండడానికి మీ పర్సనల్ ప్రార్థనలు ప్రార్థించుకోవాలని, మళ్ళీ యథావిధిగా మన కుటుంబ ఆరాధనలు కొనసాగాలని జ్ఞాపకం చేసుకొని కోరుకుంటున్నాం. చాలామంది అనారోగ్యంలో ఉంటున్నారు. వారి
తన అందరి కొరకు ప్రార్థించండి. పేరు తెలియకపోయిన పర్వాలేదు, మరి తెలిస్తే మరి మంచిది, మరి వారి కొరకు ప్రార్థన చేయండి. జన్మదినములు జలబులు చేసుకునే వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు చేసుకునే వారి దేవుడు దయచేయాలి. చివరిగా అందరూ లేచి సెలవు తీసుకున్నారు. పరాత్పరమికి